హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడు మనం నెక్స్ట్ పాలిటీ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో సెట్ ఆఫ్ పాలిటీ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు కూడా 1 to 150 సేమ్ డైలీ 25 క్వశ్చన్స్ లాగా చూద్దాం. ఒక 1 వీక్ అంటే 1 వీక్ 150 క్వశ్చన్స్, 6 days లో 150 క్వశ్చన్స్ అవుతాయి. ఓకేనా? ఇంకా కొంతమంది సైన్స్ అండ్ టెక్ ఎకానమీ కూడా అడుగుతున్నారు. చేద్దామండి పాలిటీ ఒకసారి కొంచెం అయిపోయినాక. ఇఫ్ పాసిబుల్ ఖచ్చితంగా నేను చేస్తాను అవి కూడా. ఓకేనా? ఇప్పుడు చూద్దామండి ఇవి మాక్సిమం మన కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఉంటాయి క్వశ్చన్స్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద, ఇంకా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, దాని మీద ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. ఓకేనా? చూద్దాం. మన సిలబస్లో థర్డ్ థర్డ్ చాప్టర్ గ్రూప్లో చూసుకుంటే థర్డ్ చాప్టర్ లాగా వస్తుంది ఇది. ఓకేనా? గ్రూప్ మెయిన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చెప్పాను కదా కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి క్వశ్చన్స్ అన్ని మాక్సిమం అవే ఉంటాయి ఇందులో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ ఎస్టాబ్లిష్డ్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి కాన్స్టిట్యూషన్లోనే ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ 16th పార్ట్ కాదండి, 15th పార్ట్. ఓకేనా? సో కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్: ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, పనిచేసిన మున్సిపాలిటీస్. Which of the above mentioned institutions Election Commission of India will conduct elections in India? ఎలక్షన్ కమిషన్ ఏ దానికి ఎలక్షన్స్ జరుపుతారని అడుగుతున్నారండి. ఓకేనా? పంచాయతీ మున్సిపాలిటీస్కి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందండి. ఓకేనా? దానికి మాత్రం అది జరుపుతుంది. మిగతా అన్నిటికీ వీటన్నిటికీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్, స్టేట్ అన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని జరుగుతుంది. సో 1, 2, 3, 4. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? The Constitution of India has prescribed the qualifications of the members of the Election Commission of India. No, చేయలేదండి. ఓకేనా? నెక్స్ట్, the Election Commission of India will be appointed by the President. Is correct. So second option is correct. మిగతా రెండు ఆప్షన్స్ చూద్దాం ఏవో. As per the Indian Constitution, the Chief Election Commissioner holds the office of the term for 6 years or until they attain the 65 years of age, which is earlier. ఓకేనా? హోల్డ్ ఆఫీస్ ఫర్ ఇది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కాదండి. కాన్స్టిట్యూషన్లో చెప్పలేదు అనమాట. ఇది యాజ్ పర్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ యాక్ట్ 1991 అంటుంది అనమాట. ఓకేనా? ఇది యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు. ఈ స్టేట్మెంట్ అంతా కరెక్టే, కానీ ఇక్కడ చిన్నది ఏంది రాంగ్ అంటే ఇది మన యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు అనమాట. సో జాగ్రత్తగా చూసుకుని ఇలాంటి బిట్సే మనం కన్ఫ్యూజ్ అయ్యేది. ఓకేనా? ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు. యాజ్ పర్ వాళ్ళకి ఎలక్షన్ కమిషనర్లో ఏదో ఒక ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ అని ఉంటుందంట. దాని ద్వారా 60 years, 65 years or 6 years అనుకున్నారు. ఓకే, ద కాన్స్టిట్యూషన్ డిబార్డ్ ద రిటైరింగ్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఎనీ ఫర్దర్ అపాయింట్మెంట్ బై ద గవర్నమెంట్. అంటే మన ఇప్పుడు పదవి విరమణ చేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి నియామకం చేయకుండా రాజ్యాంగం నిషేధించింది. లేదండి, వాళ్ళ దగ్గర అలా చేయలేదు. వాళ్ళు మళ్ళీ కూడా ఏదైనా వేరే పోస్టులలో అపాయింట్ చేయొచ్చు అన్నట్లు ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది హ్యాస్ నాట్ డిబార్డ్ ఇక్కడ. ఓకేనా? It lacks specific qualifications. Next, fourth question. Consider the following statements: to prepare and periodically revise electoral rolls and to register all eligible voters, to grant recognition to political parties, to advise the president on matters relating to the disqualification of the members of the parliament అన్నారండి. ఓకేనా? విచ్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంటే పరిపాలనా విధులు. ఓకేనా? టు అడ్వైస్ ప్రెసిడెంట్ ఆన్ మ్యాటర్స్. సో దీనికి వచ్చి ఫస్ట్ ప్రిపేర్ అండ్ పీరియాడికల్లీ, ఎస్ కరెక్టే. టు గ్రాంట్ రికగ్నిషన్ టు పొలిటికల్ పార్టీస్, ఇది కరెక్టే. టు అడ్వైస్ ద ప్రెసిడెంట్ ఆన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ది ఎలక్షన్ కమిషన్కి అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి, అడ్వైజరీ ఫంక్షన్స్ ఉంటాయి, క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఉంటాయండి. అందులో ఈ ఫస్ట్ రెండు మాత్రం అడ్వైజరీ కిందకు వస్తాయి. ఓకేనా? థర్డ్ మాత్రం అడ్వైజరీ కిందకు రాదు. ఓకేనా? సో థర్డ్ రాంగ్, ఫస్ట్ సెకండ్ కరెక్ట్.
Fifth, in 2023, the Supreme Court of India unanimously ruled about the appointment of CEC, Chief Election Commissioners. In this context, which of one of the following is correct about the appointment of CEs and ECs? ఓకేనా, మన ఆగస్ట్ 2023లోనో ఆగస్టులో కాదండి 2023లో ఎప్పుడు ఒకసారి మన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా ఎన్నుకోవాలి అని. ఓకేనా, దాని గురించి ఆప్షన్. అంతకుముందు ఎలాగ ఉండేదంటే ప్రెసిడెంట్ మేక్స్ అపాయింట్మెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే ఓన్లీ రూలింగ్ పార్టీలో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తేనే ప్రెసిడెంట్ అపాయింట్ చేసేది ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. యాక్చువల్గా ఆప్షన్ దీనికి థర్డ్ ఆప్షన్, దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద హై పవర్ కమిటీ. ఆ హై పవర్ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు. ఓకేనా, ఎవరెవరు? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ లోక్సభ, అపోజిషన్ లీడర్. ఓకేనా, తర్వాత సిజే ఉంటాడు అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ప్రెసిడెంట్ సజెస్ట్ చేయాలి. ఓకేనా, అప్పుడు ప్రెసిడెంట్ వచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకుంటుంది అనమాట. ఓకేనా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈసీ. ఇంతకుముందు ఎలా ఉండేది, ఓన్లీ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్ళి ప్రెసిడెంట్ చెప్తే ప్రెసిడెంట్ పోయి సిఈసిని ఈసీస్ని అపాయింట్ చేశారు అనమాట. ఓకే, ఇప్పుడు మార్చినారు. ఇది ఓల్డ్, ఇది న్యూ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఇట్ వాస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఆర్టికల్ 15 the constitution, the president of India appoints the chairman of UPSC. The constitution authorizes the parliament to determine the strength of the commission. The chairman and members of the commission hold office for a term of 6 years, whichever is earlier. Okay. First option వచ్చి రాంగ్ అండి, ఎందుకంటే ఇట్ వాస్ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ పార్ట్ 14 అండి. సో ఇది రాంగ్. నెక్స్ట్, President of India appoints chairman of UPSC, correct. The constitution authorizes the parliament to determine the strength of the commission. No అండి, కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఏమి ఇవ్వలేదన్నమాట. అంటే ఎంతమంది ఉండాలని చెప్పాలా అట్లా నేను చెప్పలేదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చి ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 6 years until 6 years. So correct. So second option, 2 and 4 only. Consider the following statements with reference to the removal of chairman of UPSC. యూపీఎస్సీ చైర్మన్ రిమూవ్ చేయాలంటే ప్రాసెస్ కింద ఆప్షన్స్లో చూడండి అంటున్నారు. అందులో ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాను. ఓకేనా, సెవెంత్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిమూవ్ ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్బిహేవియర్. కరెక్టే. ద అడ్వైస్ టెండర్డ్ బై ద సుప్రీం కోర్ట్ విత్ రెస్పెక్ట్ టు ద రిమూవల్ ఆఫ్ చైర్మన్ ఇస్ బైండింగ్ టు ద ప్రెసిడెంట్. అవునండి, యాక్చువల్గా యూపీఎస్సీ చైర్మన్ రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ యాక్చువల్గా సుప్రీంకోర్టుకి చెప్పాలన్నమాట. ఇలా మిస్బిహేవియర్స్ 2-3 రూల్స్ ఉంటాయండి. అంటే వాళ్ళు ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకున్నట్లు ఉంటాయి. సుప్రీంకోర్టులో కేసు వేయాలా, అవన్నీ జరిగినాక సుప్రీంకోర్టు చెప్పినాక తీసేయాలి ప్రెసిడెంట్. డైరెక్ట్ అంటే వెళ్ళిపోవడం కాదనమాట. ఓకేనా, అది ప్రూవ్ అయినాక మిస్బిహేవియర్ అప్పుడు తీసేస్తారనమాట. సో దీనివల్ల వాళ్ళకి సెక్యూర్ ఆఫ్ టెన్యూర్ ఉంటుందన్నమాట. దాన్నే సో వీళ్ళు ఏమడుగుతున్నారు, సుప్రీంకోర్టు చెప్పిందే చేయాలన్నమాట ప్రెసిడెంట్. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ అంటారండి, జాగ్రత్త చూసుకోండి ఇక్కడ. ఇన్కరెక్ట్. సో నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్కరెక్ట్, ఎందుకంటే రెండు కరెక్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ ఆఫ్ యూపీఎస్సీ? ద చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ ఇస్ ఎలిజిబుల్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ అన్నారు. నో, రాంగ్. మళ్ళీ ఎక్కడ స్టేట్లో కానీ ఎక్కడ కానీ ఎంప్లాయ్మెంట్ చేయకూడదు. ద పెన్షన్స్ ఆఫ్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కరెక్టే. ఏ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్. ఏ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అండి, అంటే ఇప్పుడు చైర్మన్ కాదు, మెంబర్ ఉంటాడు. ఈజ్ నాట్ ఎలిజిబుల్ అన్నాడు, కాదు, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్గా చేయొచ్చు. ద చైర్మన్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఆఫ్టర్ హ్యావింగ్ కంప్లీటెడ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. నో, ఈజ్ నాట్ ఎలిజిబుల్ అండి, ఇక్కడ నాట్ ఎలిజిబుల్. సో క్వశ్చన్ జాగ్రత్త చదవండి, క్వశ్చన్ జాగ్రత్త ఆన్సర్లు వస్తాయి. ఎయిత్ది సెకండ్ ఆప్షన్. నైన్త్, the following are the functions of the UPSC? It will do appointment to all India services,
It serves the needs of the request of the state government with approval of President of India. It assists the states in the framing and operating schemes of joint recruitment if requested by two or for more states to do so. సో వీళ్ళు ఏమంటుంటే ఇట్ విల్ డూ అపాయింట్మెంట్స్ ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ చాలా బాగుంది. నేను ఫస్ట్ ఇది కరెక్టే అనుకున్నా కానీ ఇక్కడ కరెక్ట్ కాదు. ఇట్ విల్ నాట్ డూ అపాయింట్మెంట్, జస్ట్ కండక్ట్స్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అంతేగాని వాళ్ళు ఏమి అపాయింట్మెంట్ చేయరండి. ఓకేనా, దానికి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చేసుకుంటారు. జస్ట్ కండక్ట్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ అపాయింట్మెంట్స్ టు ద ఆడిట్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీస్, పబ్లిక్ సర్వీసెస్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని దెబ్బతీసేది. సో తెలిసిన క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి, ఎత్తిపోతాయి. సో ఇది రాంగ్. ఇట్ సర్ట్స్ నీడ్స్ టు ద స్టేట్ ఆన్ ద రిక్వెస్ట్. అంటే ఇప్పుడు ఎవరైనా స్టేట్స్ అడిగితే వాళ్ళకు కూడా కొంచెం ప్రెసిడెంట్ అప్రూవల్ చేసినాక దే కెన్ హెల్ప్ చేయొచ్చు స్టేట్స్కి. వాళ్ళ మా అవసరం అడిగినారు అంటే రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నర్. ఓకేనా, విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసుకొని జాగ్రత్తగా, ఈ ఆప్షన్ కూడా చాలా ట్రిక్కీగా ఉంది. ఇట్ సర్ట్స్ ద నీడ్స్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ గవర్నర్. స్టేట్ గవర్నర్ రిక్వెస్ట్ మీద విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ మీద. అప్పుడే పోయి యూపీఎస్ హెల్ప్ చేయాలి. ఒకటి వచ్చిన హెల్ప్ చేస్తా అంటే కుదరదు. It assists the states in the framing and operating schemes of the joint recruitment if requested by two or more states. రెండు కానీ మూడు స్టేట్స్ అని అడిగితే ఇప్పుడు ఎలా ఎగ్జామ్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు దే కెన్ హెల్ప్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ అంత వరకు కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. అపాయింట్మెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్. Selection of the chairmanship of the membership of tribunals. Selections for the bulk of group C and D services. Which of the above given matters are kept outside the functional jurisdiction of the UPSC? ఏవేవి పైన ఇచ్చిన అంశాల్లో యూపీఎస్సీ యొక్క క్రియాశీల అధికార పరిధికి వెలుపల ఉంచబడినవి ఏవి? ఓకే, యూపీఎస్సీ కొన్ని కొన్ని విషయాలను పట్టించుకోకూడదండి. ఈవెన్ దో దే ఆర్ రిలేటెడ్ టు దెమ్, బట్ అది కొన్ని విషయాల్లో కలెక్ట్ చేసుకోకూడదు అనమాట. అవి ఏవేవి అంటే ఇప్పుడు కొంతమంది రిజర్వేషన్స్ ఇస్తారు, అపాయింట్మెంట్స్ కొన్ని బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ అవన్నీ ఇస్తారు. సో దాంట్లో కలెక్ట్ చేసుకోకూడదు. నుంచి సెలెక్షన్స్ ఫర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ట్రిబ్యునల్స్. ఇప్పుడు ట్రిబ్యునల్స్ కి చైర్మన్స్ పెడతాంటారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తుంటారు వాళ్ళని వీళ్ళని. సో దాంట్లో కూడా యూపీఎస్సీ సంబంధం ఉండకూడదు, అవసరం లేదు. సో గ్రూప్ సి, గ్రూప్ డి పోస్ట్లో కూడా కొంతమందిని సెలెక్షన్ చేసుకుంటా ఉంటారు, ఎక్కువ భాగం కోసం ఎంపికలు. సో దాంట్లో కూడా ఇది జోక్యం చేసుకోవచ్చు, దాంట్లో జోక్యం చేసుకోకూడదు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీస్ ఆఫ్ గ్రూప్ అండ్ గ్రూప్ బి, పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటెడ్ టెరిటరీస్. ఓకేనా, దీంట్లో ఏమడుతున్నారు? యూపీఎస్సీ కండక్ట్స్ ఎగ్జామినేషన్ ఫర్ విచ్ ఆఫ్ ద అబౌవ్ గివెన్ సర్వీసెస్ అన్నారు. సో ఆల్ ఇండియా సర్వీసెస్కి చేస్తుంది, సెంట్రల్ సర్వీస్ ఆఫ్ గ్రూప్ ఏ, గ్రూప్ బికి చేస్తుంది, పబ్లిక్ సర్వీస్ ఆఫ్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్కి చేస్తుంది, అంటే కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజాసేవలు చేస్తుంది. స్టేట్ సర్వీసెస్కి చేస్తుంది, స్టేట్ సర్వీసెస్కి చేయదండి, సారీ. సో థర్డ్ ఆప్షన్. ఓకేనా, స్టేట్ సర్వీస్ మన స్టేట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సపరేట్గా ఉంటాయి. సో ఇవి అడిగింది ఇక్కడ యూపీఎస్సీ. సో థర్డ్ ఆప్షన్ విత్ రెఫరెన్స్ టు ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిన ఇవి వచ్చి ఇక్కడ స్టేట్ ఎగ్జామ్స్కి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద చైర్మన్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ రిమూవ్డ్ బై ద గవర్నర్. జాగ్రత్తగా చూడండి, చూస్తే టకాన్ కరెక్ట్ అనుకుంటాము. నెక్స్ట్, ద గవర్నర్ కెన్ రిమూవ్ ద చైర్మన్ ఆఫ్ ద ఎస్పీఎస్సీ ఇఫ్ హీ ఎంగేజ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ ఎనీ ఎంప్లాయ్మెంట్ పెయిడ్ అవుట్ సైడ్ ద డ్యూటీస్ ఆఫ్ దర్ ఆఫీస్. ఇక్కడ బాగా చూడండి, ఆప్షన్ చాలా కరెక్ట్ కనిపిస్తుంది మనకి, కానీ రెండు తప్పే అండి ఇక్కడ. ఎందుకంటే గవర్నర్ కాదు, అపాయింట్మెంట్ చేసిన గవర్నరే మనని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ని, కానీ రిమూవల్ మాత్రం ఓన్లీ ప్రెసిడెంటే చేస్తారు, జాగ్రత్తగా చూసుకోండి. సో రెండు తప్పే, ప్రెసిడెంట్ ఉంటే కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్, పే అండ్ సర్వీస్ కండిషన్స్, క్యాడర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్. In which of the above given matters state public service commissions do not have any role? స్టేట్ పబ్లిక్ కమిషనర్స్ ఏ దాంట్లో రోల్ ఉండవు అంటున్నారు. నాట్ హ్యావ్. ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్లో రోల్ దానిదే ఉండదండి. ఎందుకు అంటే ఇప్పుడు మన స్టేట్ సర్వీస్ కన్సర్న్ విత్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద స్టేట్ సర్వీసెస్ అండ్ అడ్వైజ్ ద గవర్నమెంట్ వెన్ కన్సల్టెడ్. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ అడుగుతుందో అప్పుడే జోక్యం చేసుకోవాలి, కానీ జస్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది అంతేగాని దీంట్లో ఉండాలి దాంట్లో ఉండాలా, ప్రమోషన్స్, డిసిప్లినరీ మ్యాటర్స్ దాంట్లో
ఎక్కువ అడిగితేనే అడ్వైస్ ఇస్తే అడిగితేనే చేయాలి కానీ ఎంతగా ఇది చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్, పే అండ్ సర్వీస్ కండిషన్స్, క్యాడర్ మేనేజ్మెంట్, ట్రైనింగ్ వీటి దేంతో ఉండకూడదండి. ఓకే, దీస్ మ్యాటర్స్ ఆర్ హ్యాండిల్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆర్ ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇవన్నీ వేరే వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఓకేనా? సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ హ్యావ్ ఎనీ రోల్. Which of the following statements are correct with reference to the JSPSC? అంటే జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. రెండు కానీ మూడు స్టేట్లకు కానీ కలిసి ఉంటుంది అనమాట. ద కాన్స్టిట్యూషన్ మేక్స్ ఏ ప్రొవిజన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద JSPSC. నో అండి, కాన్స్టిట్యూషన్ చేయలేదు ఇది. ఓకేనా? పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఒకటి చేసింటారు ఇది. ఓకేనా? JSPSC కెన్ బి క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ అన్నారు. ఒక్క నిమిషం ఉన్నది. ఎస్, అదే కాన్స్టిట్యూషన్ మేక్స్ ఎ ప్రొవిజన్ ఫర్ అవునండి. అంటే 2 or more స్టేట్స్ అడిగినప్పుడు వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? కాన్స్టిట్యూషన్ మేక్స్ రాజ్యాంగం కరెక్టే అండి. సారీ, కరెక్టే లాస్ట్ ఆప్షన్. JSPSC can be created by an act of parliament and the request of the concerned state legislature. Yes, ఇది కూడా కరెక్టే. The chairman of and the members of the JSPSC are appointed by parliament. No, wrong, president అది. The number of members of JSPSC and their condition service are dependent on parliament. ఇది కూడా తప్పండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ కరెక్టే. అవన్నీ ప్రెసిడెంట్ చూస్తారు ఈ రెండు. It is a quasi-judicial body that the President of the India convenes every 5th year or earlier. Its purpose is to divide the net tax revenues between federal government and the states following bodies. సో ఇదంతా మీరు చూస్తే ఈజీ తెలుస్తుంది. ఫినాన్స్ కమిషన్ అండి. అదే ఎవ్రీ 5th ఇయర్కి ప్రెసిడెంట్ పెడతారు. దాని పని ఏంటి అంటే గవర్నర్ మన గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి వచ్చిన డబ్బుల్ని పంచాలి. ఏ రేంజ్లో పంచాలి, ఎంత పర్సెంట్ పంచాలి డిసైడ్ చేస్తారు. క్యాగ్ కాదు, ITAT కాదు, GST కాదు, ఫైనాన్స్ కమిషన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్స్. 15th ఫైనాన్స్ కమిషన్కి ఎవరు? 16th, 14th, 12, 13, 14, 15 అడుగుతున్నాడు. 12th వచ్చి సి రంగరాజన్ కమిటీ అండి. 13th వచ్చి విజయ్ కేల్కర్, 14th వైవి రెడ్డి, 15th NK సింగ్. ఓకేనా? దాన్ని బట్టి ఆప్షన్ ఏమొస్తుందంటే సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? చూసుకోండి ఒకసారి. 15th NK సింగ్. ఓకేనా? నెక్స్ట్ 14th వైవి రెడ్డి, నెక్స్ట్ 13th విజయ్ కేల్కర్, 12th సి రంగరాజు. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Which of the following statements are correct regarding the Finance Commission of India? Finance Commission of India గురించి అడుగుతున్నాడు. Advice of the Finance Commission are binding on the Union Government as it is a constitutional body. అండ్ అడ్వైస్ వచ్చి జస్ట్ అడ్వైజరీ నేచర్, వాళ్ళు ఫాలో అయితే అవ్వచ్చు లేకుంటే అనమాట. సో ఇది రాంగ్. ద కమిషన్ సబ్మిట్స్ ఇట్స్ రిపోర్ట్ ద పార్లమెంట్ ఫర్ ఎవ్రీ 5 years. నో అండి, ఇది కూడా రాంగ్. ప్రెసిడెంట్కి వీళ్ళు ఇస్తారన్నమాట. సో ఇది కూడా రాంగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నది ఇక్కడ. సో వన్ ఆఫ్ దెమ్ కరెక్ట్. నెక్స్ట్ 18th GST గురించి అడుగుతున్నారండి. ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ బాడీ established by an act of parliament. The 101st Amendment Act of 2000 paved the way for the introduction of the new tax system. అంటే 101st Amendment ద్వారా నుంచి GST ఇంట్రడ్యూస్ చేసిన రకంగా. The Secretariat of the Council is located at the Mumbai. సెక్రటరీ వచ్చి ఢిల్లీలో ఉందండి. సో ఇది కూడా రాంగ్. ఇది కూడా రాంగ్. స్టాచ్యుటరీ బాడీ కాదండి, 101st Amendment ద్వారా తీసుకొచ్చిన దాన్ని. The Union Revenue Secretary act as the ex officio secretary to the council. యూనియన్ రెవెన్యూ సెక్రటరీ దీనికి ఎక్స్ అఫీషియల్ లాగా యాక్ట్ చేస్తారంట. కరెక్టే. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి మండలి. ఓకేనా? ఎక్స్ అఫీషియల్ దీన్ని హెడ్ లాగా చేస్తారు. సో ఇది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అన్నాడండి. ప్రతి దానికి ఇన్కరెక్ట్ ఎక్కువ అడుగుతున్నారు. జాగ్రత్త చూసుకోండి ఇన్కరెక్ట్. సో 1 and 2 is incorrect. నెక్స్ట్ which of the following 19th question, which of the following statements are correct about the comparison of the GST Council? The Prime Minister serves as the chairperson. ఓకేనా? చూద్దాం ఇంకా. The Minister in charge of Finance or Taxation or any other minister nominated by each state government are the members. యాక్చువల్గా దీనికి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అండి చైర్పర్సన్. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఫస్ట్ రాంగ్. ద మినిస్టర్ ఇన్ఛార్జ్ the minister in charge of finance or taxation or any other minister nominated by each state
గవర్నమెంట్ అంటే మెంబర్స్ అన్నమాట. ఒక స్టేట్ ఒకరిని పెడతారు వీళ్ళు అని. సో వాళ్ళందరూ మెంబర్స్. నెక్స్ట్ చైర్పర్సన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఏ పర్మనెంట్ ఇన్వైటీ విత్ నో ఓటింగ్ రైట్స్. కరెక్టే అండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ వస్తారు. వాళ్ళు ప్రతిసారి ఈ మీటింగ్ జరిగినది మీరు చూస్తూ ఉంటారు. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది అని. సో అలాంటప్పుడు న్యూస్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు, ఎవరు వస్తారు, ఏంటి అని. సో ఇది కూడా కరెక్టే. సో 2 and 3 కరెక్ట్. నెక్స్ట్ 20. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వర్కింగ్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ గురించి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగానండి. ద కౌన్సిల్ రిక్వైర్స్ ఎ క్వారం ఆఫ్ హాఫ్ ఆఫ్ ద ఇట్స్ మెంబర్స్ టు హోల్డ్ ఏ మీటింగ్ అన్నారండి. ఓకేనా, 1/2 ద టోటల్ మెంబర్స్ రిక్వైర్స్ ఇన్ ద కోరం. ఓకేనా, సో అది హాఫ్ మెంబర్స్ అన్న కావాలి వాళ్ళకి మీటింగ్ అనేది చేసేకి. కరెక్ట్. నెక్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద కౌన్సిల్ రిక్వైర్ ఏ మెజారిటీ ఓట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 3/4 ఆఫ్ ద మెంబర్షిప్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఆఫ్ ద మీటింగ్ అండి. ఓకేనా, అట్లీస్ట్ కరెక్ట్. ఎందుకంటే ఏమైనా వీళ్ళు డెసిషన్ తీసుకుంటే అట్లీస్ట్ 3/4 మెంబర్స్ వీళ్ళు ప్రజెంట్ అండ్ ఓటింగ్ కావాలి. అప్పుడే ఏమన్నా వీళ్ళు పాస్ చేయగలరు. ద కంబైన్డ్ ఓట్స్ ఆఫ్ ద ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ కౌంట్ ఫర్ ద 1/3 ఆఫ్ ద టోటల్ ఓట్ ఇన్ ద మీటింగ్. లేదండి, అలా ఉండదు. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఓట్ల సమావేశంలో మొత్తం ఓట్లలో 3/1 ఓటు ఒక పంతుకు లెక్కించబడతాయి. కాదండి, ద ఓట్స్ ఆఫ్ ద ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కంబైన్ షెల్ హ్యావ్ ద వెయిటేజ్ ఆఫ్ 2/3 అండి. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఏమన్నా 1/3 అని కాదు, ఇక్కడ 2/3 అన్ని స్టేట్స్ కలిపి 2/3 స్టేట్ సెంట్రల్కి వచ్చి 1/3 లాగా ఉండొచ్చు. అది రాంగ్. కరెక్ట్. ఏవి కరెక్ట్? 1 and 2 కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతున్నాడు అండి. ఇట్ ఇస్ రిలేటెడ్ విత్ ద డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. కరెక్టే. యూనియన్ లిస్ట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వెన్ కంపేర్ టు ద కన్కరెంట్ లిస్ట్. అవును, కరెక్టే. స్టేట్ లిస్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, యూనియన్ లిస్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కన్కరెంట్ లిస్ట్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. ఓకేనా. నెక్స్ట్, కన్కరెంట్ లిస్ట్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వెన్ కంపేర్ టు స్టేట్ లిస్ట్. నో అండి, రాంగ్ ఇది. ఓకేనా, సో చూడండి ఈ రిమూవ్డ్ చూస్తే మీకు అర్థమవుతాయి. సో దీనికి ఆన్సర్ వచ్చి 1 and 2. కన్సిడర్ ద విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గివ్స్ లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్. ఇది వచ్చి 245 to 255 ద్వారా ఉంటాయండి. ఓకేనా, చూడండి 250 నుంచి 265 వరకు ఏ ఉంటాయి ఇట్లా ఆర్టికల్స్ చెప్పండి ఒకసారి. ఓకేనా, ఇది కూడా ఒకసారి ఆర్టికల్స్ చూడండి రెండు, ఎక్కడి నుంచి ఇక్కడ ఏ ఉంటాయి మెయిన్గా అని. వాట్ వాస్ ద చేంజ్ మేడ్ టు ద 7th షెడ్యూల్ టు ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నారండి. ఏం చేంజెస్ చేసినాడు 42nd అమెండ్మెంట్ ద్వారా ఇన్ 7th షెడ్యూల్? యాడెడ్ 5 సబ్జెక్ట్స్ కన్కరెంట్ లిస్ట్ అండి. 5 సబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి కన్కరెంట్ లిస్ట్ యాడ్ చేసినారు అంటే స్టేట్ లిస్ట్ నుంచి కన్కరెంట్ లిస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేసినారు ఒక 5 సబ్జెక్ట్స్. ఓకేనా, విచ్ టైప్ ఆఫ్ మెజారిటీ ఇస్ నీడెడ్ టు అమెండ్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 7th షెడ్యూల్ అమెండ్మెంట్ చేసేప్పుడు ఎలాంటి మెజారిటీ కావాలా అంటున్నారు. స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అట్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్. ఓకేనా, ఏమన్నా చేంజెస్ చేసినప్పుడు స్టేట్స్ కన్సెంట్ కావాలా, స్పెషల్ మెజారిటీ కూడా కావాలి పార్లమెంట్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ ఎంపవర్స్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ఇన్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు పార్లమెంట్ ఎలాంటి పవర్ కావాలా పార్లమెంట్కి అంటున్నారు అనమాట. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ ఇచ్చిన నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్, లేకుంటే టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇలాంటి ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్లో పార్లమెంట్ టు లెజిస్లేట్ స్టేట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది పార్లమెంట్కి అంటే అన్ని అంటే నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో చేయవచ్చు, ప్రెసిడెంట్ రూల్ కూడా చేయొచ్చు, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్టేట్ లిస్ట్లో పార్లమెంట్ లెజిస్లేషన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక స్టేట్స్ రిక్వెస్ట్ చేస్తే చేయండి అని అది కూడా చేస్తాం. సో అన్ని దాంట్లో ఇది. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్ రూల్కి గురించి అడుగుతున్నారండి ఇక్కడ. ఓకేనా, ప్రెసిడెంట్ కెన్ మేక్స్ లా విత్ రెస్పెక్ట్ టు ద ఎనీ మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ రిలేషన్ టు ద స్టేట్. ఏ లా మేడ్ బై ద పార్లమెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇనాపరేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ అంటున్నారండి. నో, ప్రెసిడెంట్ కెన్ మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఇన్ స్టేట్ ఇన్ రిలేషన్ టు దట్ స్టేట్. ప్రెసిడెంట్ రూల్ అప్పుడు చేయొచ్చండి. ఓకేనా, ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చి ఏ లా సో మేడ్ బై ద పార్లమెంట్ కంటిన్యూస్ టు బి ఆపరేటివ్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ తర్వాత కూడా అది ఆపరేటివ్లో ఉంటుంది. బట్ సచ్ ఏ లా కెన్ బి రిపీల్డ్ ఆర్ ఆల్టర్డ్ ఆర్ రియాక్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ మాత్రం అది ఎమర్జెన్సీ అయిపోయిన ప్రెసిడెంట్ రూల్ అయిపోయినాక వాళ్ళు ఆపచ్చు అనమాట. ఓకేనా, అది రిపీల్ చేసి ఏమని చేసి ఇనాపరేటివ్ అయిపోతుంది, అది అట్లే ఉంటుంది, తర్వాత వాళ్ళు ఆపచ్చు.
సో ఇది రాంగ్, స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్. ఓకేనా అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అందరికి. ఓకేనా, బాయ్ బాయ్.